హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వెంకటనారాయణ శర్మ, ఈశ్వర్ ఆక్యుపంచర్ క్లినిక్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, స్పాండిలైటిస్ నొప్పి నుంచి మనం మన చేతితో చేసుకుని కొన్ని చిట్కాల ద్వారా బయట ఎలా పడవచ్చు అని తెలుసుకుందాం. ముందుగా స్పాండిలైటిస్ ఇక్కడ మీరు కనబడుతున్నాయి కదా, ఇది C1, C2, C3, C4, C5, C6, C7 ఈ 7 జాయింట్స్ని సర్వైకల్ జాయింట్స్ అంటారు. మెడ మీద అధిక ఒత్తిడి కలిగిన, మానసికంగా కూడా ఒత్తిడి అనుభవించిన, శారీరకంగా ఒత్తిడి అనుభవించిన, మెడ నిద్రపోయే సమయంలో సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయకపోయినా ఈ రెడ్ కలర్గా ఉన్న నర్వ్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి రైట్ సైడ్ కంప్రెస్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంప్రెస్ అయితే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చి హ్యాండ్ వరకు పెయిన్ వస్తుంది. కాబట్టి ఈ సర్వైకల్ పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే 2 విధానాలు. మొదటిది పోస్చర్ అనాలిసిస్, అంటే మనం కూర్చునే విధానం, పడుకునే విధానంలో ప్రతిరోజు ఏదైతే దైనందిన చర్యలో వాడుతూనే పిల్లోస్ ఉంటాయో, చైర్స్ ఉంటాయో వాటిని కంఫర్టబుల్గా మెయింటైన్ చేసుకోవడం. రెండవది ఆక్యుపంచర్లో, సుజోక్ థెరపీలో ఈ థంబ్ ఫింగర్లో ఫస్ట్ మెటాకార్పల్ జాయింట్ ఆఫ్ ద థంబ్ ఫింగర్ ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద నెయిల్ ఎండ్ ఆఫ్ ద స్కిన్ దగ్గర నుంచి మొదలుపెట్టుని మెటాకార్పల్ జాయింట్ ఇక్కడ వరకు ఇచ్చట కనుక లాంగ్ ప్రెస్ చేస్తే, రైట్ సైడ్ అయితే పెయిన్ వస్తుంటే రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ని ప్రెస్ చేసుకుని 35 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే ఆ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడే పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.